ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మోహిని ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. హిందూ క్యాలెండర్ ప్రకారము ఏకాదశి తిథి ప్రతి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకటి కృష్ణపక్షంలో, మరొకటి శుక్లపక్షంలో. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అంటారు. హిందూ మతంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మోహిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని మోహిని రూపాన్ని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఆరాధించడం వల్ల సకల పాపాలు నశించి మరణానంతరము మోక్షము లభిస్తుంది. ఈ రోజున విష్ణువుతో పాటు రావి చెట్టును, తులసి మొక్కను పూజించే సాంప్రదాయం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల విష్ణు అనుగ్రహాన్ని పొందవచ్చును. రావి చెట్టును విష్ణు నివాసంగా భావిస్తారు. అదే సమయంలో తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము, ఏకాదశి తిథి ప్రారంభము 7వ తేదీ మే 2025 బుధవారం ఉదయం 10:19 ప్రారంభమై 8వ తేదీ 2025 గురువారం మధ్యాహ్నం 12:29 ఏకాదశి తేదీ ముగుస్తుంది. పారణ సమయము ఉదయం 5:34 నుండి 8:16 వరకు. మోహిని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పద్మపురాణంలో ప్రస్తావించబడిన మోహిని ఏకాదశి వ్రత కథ. యుధిష్ఠిరుడు, ఓ జనార్దన, వైశాఖ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో ఏ ఏకాదశి జరుపుకుంటారు? దాని పుణ్యఫలం ఏమిటి? దానికి అనుసరించవలసిన విధి విధానాలు ఏమిటి అని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు. మహారాజా, పురాతన కాలంలో అత్యంత జ్ఞానవంతుడైన శ్రీరాముడు ఈరోజు మీరు నన్ను అడుగుతున్న ప్రశ్ననే వశిష్ఠ మహర్షిని అడిగారు. శ్రీరాముడు, ఓ ప్రభు, అన్ని పాపాలను నాశనం చేసే మరియు అన్ని రకాల బాధలను తగ్గించే అత్యంత అద్భుతమైన ఉపవాసం గురించి వినాలనుకుంటున్నాను అని అన్నాడు. శ్రీరామ, నువ్వు నిజంగా అద్భుతమైన ప్రశ్న అడిగావు. నీ నామాన్ని ఉచ్చరించడం ద్వారానే మానవులు అన్ని పాపాల నుండి శుద్ధి అవుతారు. అయినప్పటికీ ప్రజల క్షేమం కోసం నేను అత్యంత పవిత్రమైన మరియు అద్భుతమైన ఉపవాసాన్ని వివరిస్తాను అని వశిష్ఠుడు జవాబిచ్చాడు. వైశాఖ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో మోహిని అనే ఏకాదశి వస్తుంది. ఇది సర్వోన్నతమైనది, అన్ని పాపాలను తొలగించగలదు. ఈ ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తులు మాయ యొక్క చిక్కుల నుండి మరియు తప్పుల సమాహాల నుండి విముక్తి పొందుతారు. సరస్వతీ నది మనోహరమైన ఒడ్డున భద్రావతి అనే అందమైన నగరం ఉంది. ఈ నగరంలో చంద్రవంశంలో జన్మించిన ధృతిమాన్ అనే రాజు పరిపాలించాడు. అతను తన నిజాయితీ మరియు నిబద్ధతకు ప్రసిద్ధి చెందాడు. అదే నగరంలో ధనవంతుడు మరియు సంపన్నుడు అయిన ధన్పాల్ అనే వ్యాపారి నివసించాడు. అతను తన ధర్మ కార్యాలలో లోతుగా మునిగిపోయాడు. ఆశ్రమాలు, బావులు, మఠాలు, తోటలు, చెరువులు మరియు ఇతరుల కోసం ఇండ్లు నిర్మించాడు. అతను విష్ణువు పట్ల హృదయపూర్వక భక్తిని కలిగి ఉన్నాడు మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు. ధన్పాల్కు 5 కుమారులు: సుమన్, దుతిమాన్, మేధావి, సుకృతుడు మరియు చిన్నవాడు దుష్టబుద్ధి. అయితే దుష్టబుద్ధికి ఘోరమైన పాపాల పట్ల ప్రవృత్తి ఉండేది. అతను జూదం వంటి దుర్గుణాలలో మునిగిపోయాడు మరియు వేశ్యల సహవాసం ద్వారా ప్రలోభాలకు గురి అయ్యాడు. అతని మనసు దేవతలను పూజించడము, పూర్వీకులను గౌరవించడం లేదా బ్రాహ్మణులను గౌరవించడం వైపు మొగ్గు చూపలేదు. అతను అన్యాయ మార్గంలో నడిచాడు. తన తండ్రి సంపదను వృధా చేశాడు. ఒకరోజు అతను వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. అతని చెయ్యి ఒక వేశ్య చుట్టూ చుట్టుకుంది. అతని తండ్రి అతని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు మరియు బాధతోనూ దుఃఖంతోనూ మిగిలిపోయాడు. అతని లక్ష్యం లేకుండా తిరుగుతూ దుఃఖంతో బాధగా ఉన్నాడు. ఒక శుభదినాన సూర్యుడు ఉదయించడం ప్రారంభించగానే అతను కౌండిష్య మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. అది వైశాఖ మాసం. ఆ మహర్షి గంగా నదిలో తన స్నానాలను ముగించాడు. నిరాశతో కుంగిపోయిన దుష్టబుద్ధి మహర్షి వద్దకు వచ్చి నమస్కరించి, ఓ మహర్షి, నాపై దయచూపి నా పాప ప్రక్షాళన చెంది నాకు విముక్తి కలిగే వ్రతాన్ని చెప్పమనెను. అప్పుడు కౌండిత మహర్షి వైశాఖ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో జరుపుకునే మోహిని ఏకాదశి ఉపవాసం గురించి వివరించాడు. మోహిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ద్వారా
మేరు పర్వతం లాంటి మహాపాపాలు కూడా నశిస్తాయి. కౌండిస మహర్షి ఇచ్చిన ఆ సలహా విన్న తర్వాత దుష్టబుద్ధి హృదయం సంతృప్తి చెందింది. కౌండిసుని సూచనను అనుసరించి అతను మోహిని ఏకాదశి ఉపవాసాన్ని శ్రద్ధతో పాటించాడు. ఓ గొప్ప రాజా, ఈ ఉపవాసం ద్వారా అతను పాపరహితుడయ్యాడు మరియు అన్ని కష్టాల నుంచి విముక్తి పొంది దివ్య గరుడపై విష్ణు నివాసానికి వెళ్ళాడు. అందువలన మోహిని ఏకాదశి ఉపవాసం అత్యంత పుణ్యప్రదమైనది. దాని సద్గుణాలను గమనించిన లేదా విన్నవారు 1000 ఆవులను దానం చేసిన పుణ్యాన్ని పొందుతారు. ఈ రోజున చేయవలసిన కార్యాల గురించి తెలుసుకుందాము. ఈ రోజున ప్రజలు రోజంతా ఒక ధాన్యం కూడా తినకుండా కఠినమైన ఉపవాసం ఉంటారు. ఉపవాసము ఒక రోజు ముందుగానే దశమి రోజు ప్రారంభమవుతుంది. ఈరోజు ఉపవాసం చేసేవారు పుణ్యకార్యాలు చేసి సూర్యాస్తమయానికి ముందు ఒకసారి సాత్విక ఆహారం తింటారు. పూర్తి ఉపవాసము ఏకాదశి నాడు అవలంబిస్తారు. ద్వాదశి సూర్యోదయం వరకు కొనసాగుతుంది. మోహిని ఏకాదశి వ్రతాన్ని మరుసటి రోజు పాలు తాగడం ద్వారా విరమించాలని నమ్ముతారు. మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి సూర్యోదయానికి ముందే లేచి నువ్వులతో స్నానం చేస్తాడు. దశమి రాత్రి నేలపై పడుకోవాలి. భక్తులు తమ దేవతకు ప్రార్థనలు చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తూ శ్రీకృష్ణుని స్తుతిస్తూ భజనలు పాడుతూ మంత్రాలు జపిస్తూ ఉంటారు. కొంతమంది ఆరోగ్య సమస్యల కారణంగా కఠినమైన ఉపవాస నియమాలను పాటించలేరు. కాబట్టి వారు మోహిని ఏకాదశి నాడు పాక్షిక ఉపవాసం లేదా వ్రతాన్ని ఆచరించవచ్చును. పండ్లు, కూరగాయలు మరియు పాల ఉత్పత్తులు వంటి పలహారాలు తినడానికి అనుమతి ఉంది. మోహిని ఏకాదశి రోజున ఏ ఉపవాసం పాటించని వారు కూడా బియ్యము మరియు అన్ని రకాల తృణధాన్యాలు తినడం నిషేధించబడింది. మోహిని ఏకాదశి రోజు అన్ని ఇతర ఏకాదశుల మాదిరిగానే విష్ణుకు అంకితం చేయబడింది. విష్ణు విగ్రహంతో ప్రత్యేక మండపాలు తయారు చేస్తారు. భక్తులు గంధపు చెక్క, నువ్వులు, రంగురంగుల పువ్వులు మరియు పండ్లతో స్వామిని పూజిస్తారు. తులసి ఆకులు విష్ణుకు ప్రియమైనవి కాబట్టి వాటిని సమర్పించడం చాలా శుభప్రదం. కొన్ని ప్రాంతాలు మోహిని ఏకాదశి రోజున విష్ణు అవతారమైన శ్రీరాముని కూడా పూజిస్తారు. మోహిని ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మోహిని ఏకాదశి గొప్పతనాన్ని మొదట శ్రీరామునికి వశిష్ఠ మహర్షి చెప్పారు. మహారాజు యుధిష్ఠిరునికి శ్రీకృష్ణుడు వివరించాడు. ఒక వ్యక్తి మోహిని ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఆచరిస్తే అతను పొందే పుణ్యం లేదా మంచి పనులు తీర్థయాత్రలు సందర్శించడము, దాన ధర్మాలు చేయడము లేదా యజ్ఞాలు చేయడం ద్వారా సాధించే దానికంటే చాలా ఎక్కువ అని నమ్ముతారు. ఉపవాసం ఆచరించే వ్యక్తి 1000 ఆవులను దానం ఇవ్వడం ద్వారా సాధించినంత గొప్పతనాన్ని పొందుతాడు. ఈ గౌరవనీయమైన వ్రతాన్ని ఆచరించే వ్యక్తి జనన మరణాల నిరంతర చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు. హిందూ పురాణాలు మోహిని ఏకాదశికి అపారమైన ప్రాముఖ్యత ఉంది.